యూట్యూబ్ ఛానల్ క్రిప్టో సింప్లిఫైడ్ తెలుగు. సో ప్రీవియస్ వీడియోస్లో అయితే మనం బ్లాక్ చైన్ గురించి ఇంకా కాయిన్స్ వర్సెస్ టోకెన్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం డీసెంట్రలైజ్డ్ వాలెట్ అండ్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం సెంట్రలైజ్డ్ గురించి అయితే తెలుసుకుందాం. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. ఓకే, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే పాపులర్ వన్ వచ్చేసి బైనాన్స్ అండ్ కాయిన్ డీసీఎక్స్ ఇండియాలో. ఓకే, ఇవి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అన్నమాట. సో బేసిక్లీ ఎక్స్చేంజ్కి డీసెంట్రలైజ్డ్ వాలెట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక సింపుల్ ఎనాలజీలో తెలుసుకోవాలంటే, లెట్స్ సే మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉందనుకోండి, రైట్. ఇప్పుడు ఈ 1000 రూపీస్ని ఐదర్ మీరు బ్యాంక్ అకౌంట్లో పెట్టవచ్చు ఆర్ మీ పర్స్లో కూడా పెట్టుకోవచ్చు, రైట్. సో బ్యాంక్ అకౌంట్లో పెట్టారనుకోండి, రేపు పొద్దున మీరు సపోజ్ లెట్స్ సే ఫ్లిప్కార్ట్ నుంచి ఏమైనా కొనాలనుకోండి, దాంట్లో మీరు పే చేయాలంటే ఏం చేస్తారు? యూపీఐ, నెట్ బ్యాంకింగ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ బ్యాంకింగ్ తీసుకుంటే మీకు లాగిన్ ఐడి కావాలి అండ్ పాస్వర్డ్ కావాలి ఆ పేమెంట్ కంప్లీట్ చేయడానికి. అదే ఇప్పుడు పర్స్ గురించి మాట్లాడుకుంటే, సిఓడి పెట్టారనుకోండి, మీకు లాగిన్ ఐడి అవసరం లేదు, పాస్వర్డ్ అవసరం లేదు, డైరెక్ట్ మీ పార్సల్ ఇంటికి వచ్చిన తర్వాత క్యాష్ ఇచ్చేయచ్చు, రైట్. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే మీరు బ్యాంక్ నుంచి చేశారో, ఇది గవర్నమెంట్కి ఈజీగా తెలిసిపోతుంది కదా. అదే మీరు మీ పర్స్ నుంచి క్యాష్ తీసి ఇచ్చారనుకోండి, ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి ఇవన్నీ మర్చిపోయారనుకోండి, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో మీకు ఫర్గట్ ఆప్షన్ ఉంటుంది, ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్, రైట్. కానీ మీ పర్స్ పోగొట్టుకున్నారనుకోండి, ఎటువంటి ఫర్గట్ ఆప్షన్ ఉండదు, రైట్. మనం జస్ట్ బ్యాంక్ని ట్రస్ట్ చేస్తున్నాం, మనం వేసిన డబ్బులు మళ్ళీ అది మనకి తిరిగి ఇస్తుందని. సో ఇది ట్రస్ట్ బేస్డ్ అనమాట. రేపు పొద్దున బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకోండి, సో మీ డబ్బులు పోయినట్టే కదా. మీరు సపోజ్ 5 lakhs కానీ అండర్ అయితే మీరు ఆర్బీఐ డబ్బులు ఇస్తుంది, లేదు 10-15 lakhs అంటే ఇంకా 5 lakhs వరకు రికవరీ అవుతుంది, కానీ తర్వాత మీ డబ్బులు మీకు రావు కదా. కానీ మీ పర్స్లో ఉండే డబ్బుకి ఎటువంటి ట్రస్ట్ అవసరం లేదు, ఎందుకంటే అది ఎలా వాడాలో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో బేసిక్లీ ఇక్కడ పర్స్ వచ్చేసి డీసెంట్రలైజ్డ్ అండ్ బ్యాంక్ వచ్చేసి సెంట్రలైజ్డ్ అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం బ్యాంక్ అండ్ పర్స్ గురించి అయితే అనాలజీ యూస్ చేసాం కదా. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్కి వస్తే, ఇప్పుడు బైనాన్స్ ఉందనుకోండి, బైనాన్స్లో మీకు అకౌంట్ క్రియేట్ చేయాలంటే లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ కావాలి కదా. అది డీసెంట్రలైజ్డ్కి వస్తే మనకి పాపులర్ వాలెట్స్ వచ్చేసి ట్రస్ట్ వాలెట్, ఓకే, అండ్ మెటామాస్క్, క్రేన్ వాలెట్ అవి కూడా ఉంటాయి. మనమైతే ఇక్కడ జస్ట్ ట్రస్ట్ వాలెట్కి అది తీసుకుందాం. సో దీనికి ఎలా అయితే లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటాయో, డీసెంట్రలైజ్డ్ వాలెట్ లైక్ ట్రస్ట్ వాలెట్ ఆర్ మెటామాస్క్కి సీడ్ ఫ్రేజ్ అని ఉంటుందన్నమాట. అంటే 12 words ఆర్ 24 words సీడ్ ఫ్రేజ్ ఉంటుంది. ఆ సీడ్ ఫ్రేజ్ ఎలా ఉంటుందంటే 12 words కదా, లైక్ కౌ, క్యాట్, బ్యాట్, రిలేట్, ఎక్స్ట్రా, ఇలా 12 words ఉంటాయి. 1 2 3 4 5 ఉన్నాయి కదా, అలా ఇంకొన్ని వర్డ్స్ యాడ్ చేస్తే ఇది సీడ్ ఫ్రేజ్ అంటారు. ఇప్పుడు బైనాన్స్ అకౌంట్ మీరు యాక్సెస్ చేయాలనుకోండి, లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఉంటే చాలు, ఐదర్ ఓటీపీ వస్తుంది మ్యాక్సిమం, వచ్చి మీరు వెరిఫై చేస్తే మీకు యాక్సెస్ వచ్చేస్తుంది కదా, రైట్. అదే మీరు తప్పు ఓటీపీ ఎంటర్ చేసినా, రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినా సరే అది అవ్వదు. ఇన్కేస్ మీరు లాగిన్ ఐడి, పాస్వర్డ్ మర్చిపోతే మీకు ఫర్గట్ ఆప్షన్ ఉంటుంది. కానీ ట్రస్ట్ వాలెట్లో డీసెంట్రలైజ్డ్ వాలెట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఓటీపీ రాదు, ఎటువంటి లాగిన్ ఐడి, పాస్వర్డ్ వేరు, మొత్తం పాస్వర్డ్, యూజర్ నేమ్ అన్నీ ఈ సీడ్ ఫ్రేజే.
ఈ 12 వర్డ్ 24 వర్డ్ సీడ్ ఫ్రేజే మొత్తం నడిపిస్తుంది. సపోజ్ ఈ సీడ్ ఫ్రేజ్ కానీ ఎవరి చేతికని వెళ్ళిందంటే వాళ్ళకి పూర్తి యాక్సెస్ ఉంటుంది. మీ ఫండ్స్తో ట్రాన్స్ఫర్స్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి మొత్తం మీ వాలెట్ యాక్సెస్ ఎగిరిపోద్ది వాళ్ళ దగ్గరికి. సో ఎప్పుడైనా సరే మీరు వాలెట్ క్రియేట్ చేసినప్పుడు ఈ 12 వర్డ్ సీడ్ ఫ్రేజ్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది ఎవరి చేతిలో అయినా పడిందంటే మీ ఫండ్స్ అన్నీ ఇంకా వాళ్ళ చేతికి ఎగిరిపోతాయి. అదే బైనాన్స్కి వచ్చేసి సపోజ్ వేరే వాళ్ళ దగ్గరికి మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ వెళ్ళినా సరే ఓటీపీ మీకు వస్తుంది కాబట్టి పెద్ద భయం అవసరం లేదు. కానీ ట్రస్ట్ వాలెట్కి వచ్చేసరికి ఓటీపీ అలా ఏమి ఉండవు, ఓన్లీ సీడ్ ఫ్రేజ్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో అలాంటప్పుడు మరి డీసెంట్రలైజ్డ్ వాలెట్ ఎందుకు, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెసే వాడచ్చు కదా అంటే, మెయిన్ బ్రీచ్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ ట్రస్ట్. సో సపోజ్ బైనాన్స్ ఉందనుకోండి, బైనాన్స్లో మీ దగ్గర ఒక $1000 ఉన్నాయనుకోండి, ఆ $1000 మీ ఓన్ కాదు, అవి బైనాన్స్ వాలెట్లో ఉన్నాయి. సపోజ్ ఎవరైనా హ్యాకర్ వచ్చి బైనాన్స్ని హ్యాక్ చేశారనుకోండి, ఇంకా ఈ $1000 మీ అకౌంట్లో కనబడవు. ఎందుకంటే బైనాన్స్ ఎవరైతే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరి మనీ కాస్త ఒకటే వాలెట్లో ఉంచుతుందన్నమాట. అది కూడా డీసెంట్రలైజ్డ్ వాలెటే. దానికి కూడా సీడ్ ఫ్రేజ్ అన్నీ ఉంటాయి. సపోజ్ ఈ డీసెంట్రలైజ్డ్ వాలెట్ హ్యాక్ అయిపోయిందంటే మీకు బైనాన్స్లో అకౌంట్ ఉంటే మీ అకౌంట్ కూడా హ్యాక్ అయిపోద్ది. సేమ్ థింగ్ వజీరెక్స్తో కూడా అయింది. వజీరెక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 2000 crore అయితే ఇలానే పోగొట్టుకుందనమాట. ఐ థింక్ కొరియన్ హ్యాకర్ ఆర్ సమ్వన్ వజీరెక్స్ వాలెట్ని అయితే హ్యాక్ చేసేసాడు. సో దాని సీడ్ ఫ్రేజ్ తీసి వేరే వాలెట్లో వేసి ఆ డబ్బంతా కొట్టేశాడు అనమాట. సో ఎవరైతే ఆల్రెడీ వాళ్ళకి వజీరెక్స్లో అకౌంట్ ఉందో ఆ డబ్బంతా పోయినట్టే. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఏం చూపించదు, తర్వాత చూపించిన విత్డ్రా ఆప్షన్ అయితే వాళ్ళు ఆపేశారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు ఇవ్వడానికి కాబట్టి. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ సెంట్రలైజ్డ్ వాలెట్స్తో. ఎందుకంటే మీరు ట్రస్ట్తో నడిపించారు, ఒకసారి కనుక వాళ్ళు వాలెట్ కాంప్రమైజ్ అయితే మీ అమౌంట్ కూడా పోతుందన్నమాట. అదే మీరు డీసెంట్రలైజ్డ్ వాలెట్ వాడారనుకోండి, మీ ప్రైవేట్ కీ అండ్ మీ సీడ్ ఫ్రేజెస్ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి హ్యాక్ చేయడం ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాకర్స్ ట్రై కూడా చేయరు, ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ వాలెట్ హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎవరైతే హ్యాకర్స్ ఉంటారో మ్యాక్సిమం ఈ ఎక్స్చేంజెస్కే టార్గెట్ చేస్తారు, ఒకసారి పెద్ద అమౌంట్ కొట్టేయచ్చు అని. అందుకే మ్యాక్సిమం డీసెంట్రలైజ్డ్ వాలెట్స్ అన్నీ సేఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే ట్యాక్సెస్. మీరు సెంట్రలైజ్డ్ వాలెట్లో ఏం ట్రాన్సాక్షన్స్ చేసినా అవి మొత్తం ఆర్బీఐ దగ్గరికి రిపోర్ట్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఈ సెంట్రలైజ్డ్ వాలెట్స్ అన్నీ ఎఫ్ఐయు రిజిస్టర్డ్ అనమాట. ఎఫ్ఐయు అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. సో మనకి సెక్యూరిటీస్కి సెబీ ఎట్లనో అలానే మన క్రిప్టో ఎక్స్చేంజెస్కి ఎఫ్ఐయు అలా అనమాట. మీరు ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేసినా అవి మొత్తం గవర్నమెంట్ దగ్గరికి రిపోర్ట్ వెళ్ళిపోద్ది. అదే మీరు డీసెంట్రలైజ్డ్ వాలెట్లో చేశారనుకోండి, ఇంకెవరు చూడలేరు అవి ట్రాన్సాక్షన్స్, మీకు మాత్రమే తెలుసు. ఆబ్వియస్లీ దాని ట్రాన్సాక్షన్ ఐడి ఉంటే బ్లాక్ చైన్లో చెక్ చేయొచ్చు, కానీ ఎవరు సెండ్ చేశారు, ఎవరికి సెండ్ చేశారు అనేది మాత్రం అంత ఈజీగా తెలియదు అనమాట. సో దీంట్లో ట్రాన్సాక్షన్ చేస్తే మీరు ట్యాక్స్ కట్టాలి. అదే డీసెంట్రలైజ్డ్ వాలెట్ కనుక మీరు యూస్ చేస్తే ట్యాక్సెస్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. సో ఇవే కీ డిఫరెన్సెస్ డీసెంట్రలైజ్డ్ వాలెట్కి అండ్ సెంట్రలైజ్డ్ వాలెట్కి. డీసెంట్రలైజ్డ్ అంటే బేసిక్లీ మీ ప్రైవేట్ కీస్, మీ సీడ్ ఫ్రేజ్ మీ దగ్గరే ఉంటాయి. అండ్ మీరు సపోజ్ సెండ్ చేయాలన్నా రిసీవ్ చేయాలన్నా మీరు ఆ సీడ్ ఫ్రేజ్ ఉంటే మీరు చేయొచ్చు. అదే మీరు సెంట్రలైజ్డ్ వాలెట్ అనుకోండి, మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ కావాలి. ఇన్ కేస్ మీరు అవి మర్చిపోయినా ఫర్గట్ ఆప్షన్ ఉంటుంది, కానీ ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్లో ఫర్గట్ ఆప్షన్ ఉండదు. సపోజ్ మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు లాగిన్ చేస్తే మీకు అలర్ట్ వచ్చేది మెయిల్కి. సో దాన్ని బట్టి మీరు దానికి పాస్వర్డ్ రీసెట్ చేయడమో ఏదో ఒకటి చేయొచ్చు. కానీ అదే మీ సీడ్ ఫ్రేజ్, ట్రస్ట్ వాలెట్ కానీ మెటామాస్క్ సీడ్ ఫ్రేజ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లాగిన్ చేశారనుకోండి, వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసినా మీకు ఏ అలర్ట్స్ రావు, రైట్? ఒకసారి మీ సీడ్ ఫ్రేజ్ పోయిందంటే మీ వాలెట్ కాంప్రమైజ్ అయిపోయినట్టే. బట్ బెనిఫిట్ ఏంటంటే మీరు కనుక సీడ్ ఫ్రేజ్ని మంచిగా బ్యాకప్ తీసి పెట్టుకొని ఎవరితో షేర్ చేయకుండా ఉంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూరెస్ట్ వాలెట్స్ అంటే డీసెంట్రలైజ్డే. డీసెంట్రలైజ్డ్ వాలెట్స్ అంత ఈజీగా హ్యాక్ చేయడానికి అవ్వదు. ప్లస్ ఏవైతే వాలెట్లో మనీ ఉన్నాయో అవి మీ ఓన్ మనీ, రైట్? మీరు అదే బైనాన్స్లో అనుకో, మీరు డిపెండ్ అవ్వాలి బైనాన్స్ మీద. సపోజ్ బైనాన్స్ హ్యాక్ కానీ ఏదైనా ఇంటర్నల్గా ఏమైనా అయినా సరే, బ్యాంక్రప్ట్ అయినా సరే,
మీ డబ్బులు పోయినట్టే. సో ఇదే గైస్ డీసెంట్రలైజ్డ్కి అండ్ సెంట్రలైజ్డ్ వాలెట్కి డిఫరెన్స్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను దానికి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాక్ టు యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.